విజయవాడ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన యూపిక్స్ యానిమేషన్ సంస్థ మోసాలు కలకలం రేపుతున్నాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు షాకింగ్ విషయాలు గుర్తించారు. సంస్థ నిర్వాహకుడు నిడుమోలు కిరణ్ రాష్ట్ర వ్యాప్తంగా 70 నుంచి 100 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా పోలీసులు తెలుసుకున్నారు. కుటుంబంతో సహా పరారీలో ఉన్న కిరణ్ను పట్టుకోవడానికి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విజయవాడకు చెందిన కిరణ్ యూపిక్స్ పేరుతో యానిమేషన్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ఇందులో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించాడు. సినిమాలకు గ్రాఫిక్స్ తయారు చేసి అందించడం ద్వారా లాభాలు వస్తాయని చెప్పాడు. ఇప్పుడంతా గ్రాఫిక్స్ పైనే సినిమాలు ఆధారపడి ఉన్నాయని నమ్మించాడు. మొదట్లో కొద్ది మొత్తం పెట్టుబడులు పెట్టారు. ఏడాది కల్లా పెట్టుబడికి రెట్టింపు లాభం ఇచ్చాడు. దీంతో జనం కిరణ్ను గుడ్డిగా నమ్మేశారు. గత 7 ఏళ్లుగా పెట్టుబడుల వ్యాపారం చేస్తున్నాడు కిరణ్ నిడుమోలు. పెట్టుబడి మొత్తానికి రెట్టింపు ఏడాది వ్యవధిలో ఇస్తానని అందరికీ ఆశలు కల్పిస్తున్నాడు కిరణ్. తొలినాళ్లలో డబ్బులు రొటేషన్ అవడంతో చెల్లింపులు జరిపిన కిరణ్ 6 నెలల నుంచి ఎవరికీ రూపాయి కూడా ఇవ్వడం లేదు. కిరణ్ విజయవాడలో 3 సంస్థలను ఏర్పాటు చేసి బోర్డు తిప్పేశాడు. తన పేరుతో యూపిక్స్ యానిమేషన్, ఏజెంట్ శ్రీకాంత్ పేరుతో ఓషన్ బ్లూ సంస్థను, ఏజెంట్ చేతన్ పేరుతో టెకీ సాఫ్ట్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే లక్షకు 2 లక్షలు, 2 లక్షలకు 4 లక్షలు ఇస్తామని నమ్మించారు. రాష్ట్రంలో చాలా మంది డిపాజిట్లు చేశారు. విజయవాడకు చెందిన కృష్ణకాంత్ అనే వ్యక్తి ద్వారా కూడా డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్దారులకు కొన్ని నెలలు సక్రమంగానే డబ్బులు చెల్లించారు. ఈ వ్యాపారం లక్షల నుంచి కోట్లలోకి వెళ్ళిందే. 6 నెలల నుంచి కిరణ్ కుటుంబం పరారీలో ఉంది. బంధువులు, ఏజెంట్లతో కూడా టచ్లో లేరు. కిరణ్ గురించి పోలీసులకు కంప్లైంట్ చేస్తే డబ్బులెక్కడ రావేమో అనే భయంతో బాధితులు వెనకడుగు వేశారు. విజయవాడలో 2 బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై 2 కేసులు నమోదు చేసిన పోలీసులు 16 కోట్లకు పైగా వసూలు చేసినట్టుగా గుర్తించారు. బాధితుల సంఖ్య 100లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. కిరణ్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తాను ఎక్కడికి పారిపోలేదని, డబ్బులకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పాడు. ఇప్పుడు పేమెంట్స్ కోసమే ఫైట్లో ఉన్నాను సార్. నాకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం పేమెంట్స్ టైంకి రాలేదు, కానీ 100% వస్తాయి. అందరికీ క్లారిటీ ఇచ్చేది ఏంటంటేనండి, నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆఫీస్కి రాకుండా నేను ఎటో వెళ్ళిపోలేదండి. నేను పేమెంట్స్ పనిలోనే ఉన్నాను. కొన్ని ఇబ్బందుల వల్ల, రకరకాల కారణాల వల్ల నాకు పేమెంట్స్ రావడం డిలే అవుతుంది. కిరణ్ ప్రధానంగా కృష్ణ, గుంటూరు జిల్లాలపై ఫోకస్ పెట్టి ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేసినట్టుగా దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. కుటుంబ సభ్యులతో సహా పరారైన కిరణ్ కోసం పోలీసులు వేరే రాష్ట్రాల్లో కూడా గాలిస్తున్నారు. ఈ ఫ్రాడ్లో కిరణ్ భార్య పద్మ ప్రియాంక పాత్ర కూడా ఉండవచ్చు అని అనుమానాలు ఉన్నాయి.